హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పీఎస్సీ లెక్చర్ సిరీస్. సో డైలీ మనం అనేది ఒక ఎకనామీలో డైలీ ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిస్కషన్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. ఫైనాన్స్ కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో మెయిన్గా వచ్చే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, అసలు ఫైనాన్స్ కమిషన్లో ఉండే కాంపోజిషన్ ఏంది, మెంబర్స్ ఎవరు, వాటికి ఉన్న ఫంక్షన్స్ ఏంది, అడ్వైజరీ రోల్ ఏంది. సో నెక్స్ట్ లేటెస్ట్గా అపాయింట్ చేసిన 15th ఫైనాన్స్ కమిషన్. సో ఈ 5 టాపిక్స్ అనేది ఈరోజు లెక్చర్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చే ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కానీ, సో అప్కమింగ్ ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, అన్నిట్లలో ఫైనాన్స్ కమిషన్ గురించి మ్యాండేటరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇది పాలిటీలో కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఎకనామీ సబ్జెక్ట్లో కవర్ అవుతుంది. సో మనం ఇందులో బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. అసలు వై ఫైనాన్స్ కమిషన్ ఈజ్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ పెట్టాలి, ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ స్టార్ట్ చేయాలి. ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఈ రెండు గవర్నమెంట్ ఏం చేస్తాయి, ఎలక్ట్ అయిన తర్వాత పబ్లిక్కి కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తాయి. సో ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే వీళ్ళకి మనీ కావాలి. ఈ మనీ అనేది ఎక్కడి నుండి వస్తుంది వీళ్ళకి? ఈ మనీ అనేది వీళ్ళకి ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ అవుతుంది, ట్యాక్సెస్ ఫామ్లో కలెక్ట్ అవుతాయి. ట్యాక్సెస్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి, లైక్ డైరెక్ట్ ట్యాక్సెస్, నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటివి ఏమేమి ఉంటాయి? ఇన్కమ్ ట్యాక్స్, మన ఐటీ, ప్లస్ కంపెనీస్ కట్టే కార్పొరేషన్ ట్యాక్స్. ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం కొనే ప్రతి ప్రోడక్ట్ మీద ఇండైరెక్ట్గా వాళ్ళు కొంచెం ట్యాక్స్ ఇస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్నే రీసెంట్గా మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఏమన్నామంటే జిఎస్టీ అని కొత్త తీసుకొచ్చాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు జిఎస్టీనే చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీనే చూసుకోండి. జిఎస్టీనే చూసుకుంటే ఇప్పుడు ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి సిజిఎస్టీ, ఇంకోటి ఎస్జిఎస్టీ, థర్డ్ వన్ ఈజ్ ఐజిఎస్టీ. ఈ సిజిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేసుకుంటుంది. ఎస్జిఎస్టీ స్టేట్స్ కలెక్ట్ చేసుకుంటాయి. ఐజిఎస్టీ ఎవరు చేస్తారు? ఐజిఎస్టీ కూడా సెంటర్ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ ట్యాక్సెస్ అనేటివి, జిఎస్టీ అనేది 2 సెంటర్ కలెక్ట్ చేస్తుంది, ఒకటి స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో వీళ్ళకి వచ్చిన ట్యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్కి ట్యాక్సెస్ 100 రూపీస్ వచ్చాయనుకుందాం. సెంట్రల్కి ఒక 100 రూపీస్ వస్తే వీళ్ళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ క్యారీ అవుట్ చేయడానికి వీళ్ళకి 100 రూపీస్ అవసరం లేదు. వీళ్ళకి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక 50 రూపీస్ అవసరం ఉన్నాయనుకోండి, ఇంకా 50 రూపీస్ అనేది వీళ్ళకి అవసరం లేదు. ఈ 50 రూపీస్ తోటి వీళ్ళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ రన్ చేసుకుంటారు, వీళ్ళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సరిపోతుంది. బట్ స్టేట్స్కి వీళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్స్లలో వీళ్ళకి వీళ్ళు ఒక 100 రూపీస్ కలెక్ట్ చేసుకుంటే ఈ 100 రూపీస్ వీళ్ళకి సరిపోవట్లేవు. సో కాబట్టి ఈ 50 రూపీస్ అనేటివి కూడా ఈ స్టేట్స్కి సెంట్రల్ పంచుతుంది. సో ఈ 50 రూపాయలు పంచడానికి ఒక ఫార్ములా కావాలి. అది ఏ విధంగా పంపాలి, దానికి క్రైటీరియా ఏమి ఉండాలి అనేదే వీళ్ళకు ఒక ఫార్ములా కావాలి. కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ని, కాన్స్టిట్యూషన్లో ఫైనాన్స్ కమిషన్ ఒకటి అపాయింట్ చేశారు. ఈ ఫైనాన్స్ కమిషన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ట్యాక్సెస్ని బ్యాలెన్స్ చేయడం, సెంటర్కి స్టేట్కి మధ్య బ్యాలెన్స్ చేయడం. ఈ ఫిగర్ కూడా చూసుకుంటే మనం ఇదే ఉన్నది, సెంటర్కి స్టేట్కి మధ్యలో ట్యాక్సెస్ని బ్యాలెన్స్ చేయడం. సో నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అంటే ఏంది? ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అని మనం దేన్ని అంటాం? దాని యొక్క పవర్స్ కానీ, దాని ఫంక్షన్స్ కానీ, దాని యొక్క మ్యాండేట్ కానీ కాన్స్టిట్యూషన్లో అవైలబుల్ ఉంటే దాన్ని ఫైనాన్స్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఒక ఫార్ములా ఇవ్వడం. దే నీడ్ టు గివ్ వన్ ఫార్ములా. అదేంది? ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్కి ఒక ఫార్ములా ఇస్తారు అన్నట్టు, స్టేట్స్ మధ్యలో ఏ విధంగా పంచాలనేది. ఈ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ చేయడానికి ఉన్నది మనకి ఆర్థిక సంఘం. సో ఈ ఫైనాన్స్ కమిషన్ మన కాన్స్టిట్యూషన్ ఎందులో ఉంది? ఆర్టికల్ 280లో ఉంది. ఈ ఫైనాన్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ ఆర్ ఎర్లియర్, ముందు కూడా చేయొచ్చు, 5 ఇయర్స్కి చేయొచ్చు, దానికంటే ముందు కూడా అపాయింట్ చేయొచ్చు. సో ప్రెజెంట్ మనకున్న కమిషన్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్ ప్రెజెంట్ ఉన్నారు. దీని చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఈజ్
ఎన్కే సింగ్. దీన్ని ఎప్పుడు అపాయింట్ చేశారంటే 2017లో అపాయింట్ చేశారు. దీని అపాయింట్మెంట్ మాత్రమే 2017, బట్ ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ 2021-22 టు 2025-26 ఈ 5 ఇయర్స్కి దీని రికమెండేషన్ అనేది అప్లికేబుల్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాంపోజిషన్. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు? ఫైనాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడని తెలుసు. సో ఇందులో ఎవరెవరు ఉంటారంటే దీని కాంపోజిషన్ 1+4 టోటల్ 5 ఉంటారు. ఒకరు చైర్మన్, 4 మెంబర్స్ అన్నట్టు. సో ఈ చైర్మన్ అనే పర్సన్కి చైర్మన్ ఎవరిని అపాయింట్ చేస్తారంటే హీ షుడ్ హ్యావ్ వ్యాస్ట్ పబ్లిక్ అఫేర్స్ నాలెడ్జ్. పబ్లిక్ అఫేర్స్లో మంచి కమాండ్ ఉన్న క్యాండిడేట్ని చైర్మన్ అపాయింట్ చేస్తారు. మిగతా 4 మెంబర్స్ని కూడా కొన్ని సెలెక్షన్ క్రైటీరియా ఉంది. ఈ సెలెక్షన్ క్రైటీరియాని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. పార్లమెంట్ విల్ డిటర్మైన్ ద సెలెక్షన్ క్రైటీరియా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పినట్టు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అనేది పబ్లిక్ అఫేర్స్లో మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉండాలి. రిమైనింగ్ 4 మెంబర్స్ ఎవరు ఉండాలంటే ఫస్ట్ క్యాండిడేట్ హీ షుడ్ బి హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జ్ అయినా ఉండాలి, దానికి ఈక్వల్ క్వాలిఫైడ్ పర్సన్ అయినా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అనేది ఆయనకి ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్లో స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి. ఏ ఫైనాన్స్? గవర్నమెంట్ అకౌంటింగ్లో స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఆడిటర్ జనరల్ కానీ, మాజీ కాగ్ చైర్మన్ కానీ, ఇలా గవర్నమెంట్ అకౌంట్స్లలో ఎక్స్పర్ట్ అయిన ఉన్నని అపాయింట్ చేస్తారు. థర్డ్ ఎవరంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫోర్త్ ఎవరికంటే ఎకనామిక్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ అయి ఉండాలి. ఈ 4 పర్సన్కి 4 డిఫరెంట్ క్రైటీరియా ఉందన్నట్టు. నెక్స్ట్ ఫైనాన్షియల్ కమిషన్ ఈజ్ ఏ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది ఫైనాన్స్ కమిషన్ అనేది క్వాజీ జ్యుడిషియల్ బాడీ. అసలు క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంది? క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే దానికి సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. ఈ పవర్స్ అనేది మనకి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ద్వారా ఇవ్వబడ్డాయి. ఈ సివిల్ కోడ్ పవర్స్ అంటే ఏంటంటే ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు, ఈ ఆర్థిక సంఘం వాళ్ళు ఎవరినైనా పిలవచ్చు. ఏ డిపార్ట్మెంట్కైనా, ఏ గవర్నమెంట్ బాడీనైనా వీళ్ళు రిపోర్ట్ అడగవచ్చు. మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లా ఉంది, మీ యొక్క మొత్తం రిపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళని అడగవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ ట్యాక్స్ షేరింగ్ ఫార్ములా ఎలా ఉంటుంది? ఇందాక చెప్పాం కదా, ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్యాక్సెస్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడం. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఇప్పుడు సెంటర్కి 100 రూపీస్ వస్తే వీళ్ళకి 100 రూపీస్ అనేవి అవసరం లేదు. సో వీళ్ళకి మిగిలిన డబ్బులు అనేది ఏం చేయాలి? స్టేట్స్కి పంచాలి. ఈ స్టేట్స్కి ఏ విధంగా పంచాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయనుకోండి, వీటిలల్లో ప్రజెంట్ 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే 41% అనేటివి స్టేట్స్కి ఇవ్వాలని చెప్పారు. 41% అనేది స్టేట్స్కి ఇవ్వాలి. రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ 49%. రిమైనింగ్ 59% ఉంటుందా? రిమైనింగ్ 59% అనేది సెంటర్ తీసుకుంటుంది, సెంటర్. సో ఈ విధంగా పంచడాన్ని 41 స్టేట్స్కి 59 సెంటర్కి ఇవ్వాలని చెప్పడాన్ని వర్టికల్ డెవల్యూషన్ అంటాం. వర్టికల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం. సో నెక్స్ట్ ఈ 41 రూపీస్ని రిమైనింగ్ 32 స్టేట్స్కి ఏ విధంగా పంచాలి, దానికి ఫార్ములా ఏంది, దాని యొక్క ప్యాటర్న్ ఏందని చెప్పడాన్ని హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని అంటాం. సో ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ చూస్తే అంటే డిఫరెంట్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు స్టేట్స్కి ఎంత ఫండ్స్ అలొకేట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్స్ అలొకేట్ చేశారో మీరు చూడండి. ఇది అనేది డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అవ్వకుండా అవుతుంది. ఫస్ట్ 11th ఫైనాన్స్ కమిషన్ 29.5, 12th వాళ్ళు 30.5 ఇచ్చారు, 13th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 32 ఇచ్చారు, 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 42% ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 41% ఇచ్చారు. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంది? కాంపోజిషన్ చూసుకున్నాం, అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏందో చూసుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటంటే మెయిన్గా నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ సర్టెన్ సెంట్రల్ ట్యాక్సెస్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ స్టేట్స్. ఇందాక చెప్పినట్టు వీళ్ళకి వచ్చిన 100 రూపీస్ని ఇప్పుడు నెక్స్ట్ వర్టికల్గా డివైడ్ చేయాలి. 41% స్టేట్స్కి, 59% సెంటర్కి. ఈ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత నెక్స్ట్ ఈ 41% స్టేట్స్కి ఏ విధంగా ఇవ్వాలి, అది హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్. సో దీని యొక్క మెయిన్ మ్యాండేటే ఇది అన్నట్టు, క్రైటీరియా ఇస్తుంది. ఈ 41% అనేది స్టేట్స్కి ఏ బేసిస్ మీద పంచాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య తీసుకుంటున్న క్రైటీరియా ఏంటంటే పాపులేషన్,
వాటి యొక్క స్టేట్స్కున్న ఏరియా, స్టేట్స్కున్న ఫిజికల్ కెపాసిటీ, ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్న స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. లైక్ ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీ విడిపోయాయి. ఏపీకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకున్న స్పెషల్ సర్కమ్స్టాన్స్ బట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, అట్లా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్, ఇందాక చెప్పినట్టు, టు డిస్ట్రిబ్యూట్ రెవెన్యూ అంటే అదే ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఇది. నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి, ఇదే రైట్ ఆన్సర్. ప్రిపేర్ యాన్యువల్ బడ్జెట్ ఎవరిది ప్రిపేర్ చేయడం? ఫైనాన్స్ మినిస్ట్రీది. నెక్స్ట్ అడ్వైజ్ ప్రెసిడెంట్ ఆన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇది కూడా పార్లమెంట్ వాళ్ళది ఉంటుంది అన్నట్టు. అలొకేట్ ఫండ్స్ టు వేరియస్ మినిస్ట్రీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఇది కూడా ఎవరిది ఉంటుంది? పార్లమెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ డెసిషన్స్ అనేది బైండింగా నాన్ బైండింగా అంటే నాన్ బైండింగ్, మ్యాండేటరీ కాదు, దే ఆర్ నాన్ బైండింగ్, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ మ్యాక్సిమం దీని యొక్క రికమెండేషన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఇచ్చిన ఫామ్లనే ఫాలో అవుతారు అన్నట్టు. వీళ్ళే అపాయింట్ చేస్తారు కాబట్టి బేసికల్లీ వీళ్ళు 100% వీళ్ళ ఫామ్లని అపాయింట్ చేస్తారు. సో ఇదేంది, టు రీసోర్సెస్ని సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడం. నెక్స్ట్ మనకు రీసెంట్గా ఉన్న ప్రెజెంట్ ఉన్న ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ని 2017లో అపాయింట్ చేశారు. దీని చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్ చైర్మన్. సో ఇంకా 4 మెంబర్స్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్, అశోక్ లహారీ ఎవరు? హీజ్ ఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఫార్మర్. నెక్స్ట్ శక్తికాంత్ దాస్ మనకు తెలుసు, హీజ్ ఏ ఆర్బీఐ గవర్నర్. రమేష్ చంద్ అని, హీజ్ ఏ నీతి ఆయోగ్ మెంబర్. నెక్స్ట్ అనూప్ సింగ్, హీజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ. వీటి యొక్క మెయిన్ మ్యాండేట్ చూడండి. వీటి మ్యాండేట్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ వీళ్ళు 2021-22 టు 2025-26 ఈ 5 years పీరియడ్కి వీళ్ళ రికమెండేషన్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. అండ్ ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ వీళ్ళ మ్యాండేట్ ఏంటంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూటింగ్ ట్యాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాదు, ఈవెన్ వీళ్ళకి ప్రెసిడెంట్ వీళ్ళకి వేరేవి కూడా ఇవ్వచ్చు, వేరే టాస్కులు కూడా ఇవ్వచ్చు. వీళ్ళు ప్రెసిడెంట్ ఏం చెప్తే అది వినాలి. లైక్ వీళ్ళకి ఏం చెప్పారు చూడండి, ఈ 15th ఫైనాన్స్ కమిషన్కి లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏ విధంగా ఇవ్వాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ ఏ విధంగా ఇవ్వాలి, వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అన్నట్టు ఈ కమిటీకి ఎట్లా ఇవ్వాలో మీరు చెప్పండి అని వీళ్ళకి ఇచ్చారన్నట్టు. ప్లస్ వీళ్ళకి ఏం చెప్పారు, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ స్టేట్స్కి వాటి యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాటికి ఏ విధంగా మనం ఇన్సెంటివ్ ఇవ్వచ్చు అని వీళ్ళు ఒక క్వశ్చన్ అన్నట్టు. లైక్ పవర్ సెక్టార్ రిఫార్మ్స్, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మెయిన్గా ఈ 3 టాపిక్స్లలో ఏ స్టేట్స్ అయితే ఎక్కువ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో వీళ్ళకి ఏ విధంగా మనము స్పెషల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చో క్రైటీరియా ఇవ్వండి అని ప్రెసిడెంట్ 15th ఫైనాన్స్ కమిషన్కి అడిగారు అన్నట్టు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ వాటి యొక్క క్రైటీరియా తయారు చేసిన తర్వాత ఈ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తుంది? సో ఫైనాన్స్ కమిషన్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్ అనేది రిపోర్ట్ అనేది యూజువల్లీ ప్రెసిడెంట్కి ఇస్తుంది. ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తే ప్రెసిడెంట్ దీన్ని పార్లమెంట్లో ప్లేస్ చేస్తాడు అన్నట్టు, అండ్ ఈ 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ నేమ్ ఏంటంటే ఫినాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, వీళ్ళంతా 15th ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్, దే ఆర్ సబ్మిటింగ్ రిపోర్ట్ టు రామ్నాథ్ కోవింద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేసాం, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ట్యాక్స్ షేరింగ్ ఫార్ములా ఎలా ఉంటుంది. ఫస్ట్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్లో సెంటర్కి వీళ్ళు 58 రూపీస్ ఇచ్చారు, 58% ఇచ్చారు, స్టేట్కి 42. ఇది 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫార్ములా. 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చేశారంటే 41% స్టేట్స్కి, 59% సెంటర్కి. 100% ఉంటే 41% అనేది స్టేట్స్కి, 58 సెంటర్కి, ఇంకో 1% ఉంది కదా, ఈ సెంటర్కి 58 ఇచ్చారు. ఈ 1% అనేది రీసెంట్గా జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే కొత్త యూటీస్ అయినాయి కదా, ఈ యూటీస్కి ఈ 1% అనేది అలొకేట్ చేశారు అన్నట్టు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, హారిజంటల్ డెవల్యూషన్ అనేది. ఈ హారిజంటల్ డెవల్యూషన్ క్రైటీరియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ గ్రూప్ 4లో ఈ క్వశ్చన్ అడిగాడు, ఈవెన్ అప్కమింగ్ ఎగ్జామ్స్లలో కూడా
దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, వీళ్ళు కంపారిజన్ ఇచ్చారు. ఇది 14th ఫినాన్స్ కమిషన్, ఇది 15th ఫినాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ అన్నట్టు. 14th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఇన్కమ్ డిస్టెన్స్కి 50% వెయిటేజ్ ఇచ్చారు, ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి 7.5 ఇచ్చారు, ఏరియాకి 15 ఇచ్చారు, పాపులేషన్కి 27.5 ఇచ్చారు. సో ఇది అంత రిలవెంట్ కాదు. 15th ఫైనాన్స్ కమిషన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. సో 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చేశారు, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి 12.5 ఇచ్చారు, ఇన్కమ్ డిస్టెన్స్కి 45 ఇచ్చారు, ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి 10 ఇచ్చారు, ఏరియాకి 15 ఇచ్చారు, పాపులేషన్కి 15 ఇచ్చారు. సో మీకు ఎగ్జామ్లో ఇది క్విక్గా రావాలంటే ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే చిన్న కోడింగ్ పెట్టుకోవాలి. సో నేను ఏం చేశానంటే 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ యొక్క క్రైటీరియాకి నేను ఒక చిన్న కోడ్ పెట్టుకున్నా. అదేంటంటే ఐప్యాడ్ ఫర్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఐప్యాడ్ ఫర్ ట్యాక్స్ ఆఫీసర్స్, మన ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఐప్యాడ్ ఇవ్వడం అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఐ అంటే ఇన్కమ్ డిస్టెన్స్. ఫస్ట్ ఇన్కమ్ డిస్టెన్స్, దీనికి ఎంత ఉంది, 45% ఉంది. నెక్స్ట్ పాపులేషన్ 15% ఉంది, ఏరియా 15% ఉంది, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5% ఉంది, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 10% ఉంది, ట్యాక్స్ ఎఫర్ట్ 2.5% ఉంది. ఐప్యాడ్ ఫర్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఈ కోడ్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. హైయెస్ట్ అని అడిగింది అనుకో ఇన్కమ్ డిస్టెన్స్ 45, లోయెస్ట్ అని అడిగింది అనుకో 2.5, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగింది అనుకో మీరు దీన్ని బట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా పెట్టవచ్చు అన్నట్టు. సో ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇందాక చెప్పాను కదా గ్రూప్ 4లో ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు. ఫర్ విచ్ క్రైటీరియా డిడ్ ద 15th ఫినాన్స్ కమిషన్ గివ్ లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ అండర్ హారిజంటల్ డెవల్యూషన్ ఆఫ్ రెవెన్యూ. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, పాపులేషన్. సో ఏంది లీస్ట్ 2.5% ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్. కోడ్ ఏంది, ఐప్యాడ్ ఫర్ ట్యాక్స్ ఆఫీసర్స్. సో ట్యాక్స్ ఆఫీసర్స్ ట్యాక్స్ ఎఫర్ట్ అనేది వెరీ లీస్ట్ 2.5. నెక్స్ట్ కొన్ని మనం ఎవ్రీ ఎగ్జామ్లో కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఈ స్లైడ్లో ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం. మనకి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, కేసీ నియోగి. ఈయన 1952 నుండి 57 మధ్యలో కేసీ నియోగి. సెకండ్ ఫినాన్స్ కమిషన్ కే సంతానం. ప్రెజెంట్ ఉన్న ఫినాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ రెండు, లాస్ట్ రెండు కూడా ఇంపార్టెంట్. 14th ఫినాన్స్ కమిషన్ వచ్చేసి వైవి రెడ్డి. నెక్స్ట్ మనకి ఇది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280లో ఉంది, పార్ట్ 22లో ఉంది. సో ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఏ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే మీకు చెప్పాను సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. సో దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ చేస్తాడు. ఎవ్రీ 5 years కైనా చేయొచ్చు ఆర్ ఎర్లియర్ కూడా చేయొచ్చు. సో దీని యొక్క కాంపోజిషన్ ఏంది, 1+4 చైర్మన్ ప్లస్ 4 members ఉంటారు. సో వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఎవరు డిసైడ్ చేస్తారు, పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ చేస్తుంది. సో వీళ్ళ టెన్యూర్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తాడు. వీళ్ళ టెన్యూర్ మాత్రం ప్రెసిడెంట్, వీళ్ళ క్వాలిఫికేషన్స్ పార్లమెంట్. అండ్ వీళ్ళు మళ్ళా ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్లో ఉన్న మెంబర్స్ 16th ఫినాన్స్ కమిషన్లో ఉండడానికి ఎలిజిబులా కాదంటే ఎలిజిబులే. వీళ్ళు రీఅపాయింట్ అవ్వచ్చు, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. సో వీళ్ళకి సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి ఇందాక డిస్కస్ చేసినట్టు. వీళ్ళ యొక్క రికమెండేషన్స్ ఏంది, మెయిన్గా నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్, ట్యాక్స్ని సెంటర్కి స్టేట్కి మధ్య ఏ విధంగా డివైడ్ చేయాలి. దాంట్లో కూడా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, వర్టికల్ డెవల్యూషన్ యాజ్ వెల్ యాజ్ హారిజంటల్ డెవల్యూషన్. నెక్స్ట్ ఈ చార్ట్ చూసుకుంటే వీళ్ళు మొత్తం టోటల్గా 15 ఫైనాన్స్ కమిషన్స్, వాళ్ళ యొక్క చైర్మన్, వాళ్ళ యొక్క టైం పీరియడ్. మనకు ఫస్ట్ 2 ఇంపార్టెంట్. ఫస్ట్ కేసీ నియోగి, సెకండ్ సంతానం. నెక్స్ట్ 14th వచ్చేసి 14th వచ్చి వైవి రెడ్డి, 15th వచ్చి ఎన్కే సింగ్. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ప్రెసిడెంట్ వీళ్ళకి ఇంకో కొన్ని ఎక్స్ట్రా ఇచ్చాడు అన్నట్టు వర్క్. అదేంటంటే లోకల్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ ఏ విధంగా ఇవ్వాలంటే వీళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేంటంటే $1 million+ సిటీస్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఇచ్చారు. దీని కింద ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తారో సిటీస్లలో, ప్లస్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారో, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వీటిలల్లో బెంచ్ మార్క్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి $1 million+ సిటీస్ ఛాలెంజ్ ఫండ్ అని ఒక ఫండ్ ఇస్తారు అన్నట్టు, బేసిక్ గ్రాంట్స్.
ప్రొవైడ్ చేస్తారు. ఈ లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంది మనకి, ఒకటి విలేజెస్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్. అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి, రూరల్ లోకల్ బాడీస్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చూడండి, ద నాన్ ప్లాన్ గ్రాంట్స్ టు ద స్టేట్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మేడ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ అని ఇచ్చాడు. ఫైనాన్స్ కమిషనా, ఆర్బీఐ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. సో ఇది ఫినాన్స్ కమిషన్ వాళ్ళు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, మనం ఇందాక వీళ్ళకున్న ఇంకో మెయిన్ టాస్క్ ఏంటంటే ఇన్సెంటివ్స్. స్టేట్స్కి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మెయిన్గా వీళ్ళు చేస్తున్న పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, ఈ మూడు అంశాలలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి ఏ విధంగా మనం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, రూరల్ ఎకనామీని ఇంప్రూవ్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, అగ్రికల్చర్ అండ్ రూరల్ రోడ్స్ని మెయింటైన్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనేది వీళ్ళు చెప్పారు అన్నట్టు. నెక్స్ట్ వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ని కూడా రికమెండ్ చేశారు. మనకు బేసికల్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అని 2 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో ఈ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్కి వీళ్ళు ఒక ఫార్ములా చెప్పారు అన్నట్టు. సెంటర్ అనేది 75 రూపీస్ ఇస్తే స్టేట్ 25 రూపీస్ పెట్టుకోవాలి. 75:25 రేషియోలో ఉంటుంది. అదే నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయ స్టేట్కి 90:10, 90 సెంటర్ ఇస్తే స్టేట్స్ 10 పెట్టుకోవాలి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్కి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద సెషన్. మనం ఇట్లానే ఎకనామీలో నెక్స్ట్ లెక్చర్స్ చూసుకుందాం. నెక్స్ట్ అప్కమింగ్లో చాలా టాపిక్స్ చెప్తాను. సో మీకు మా యొక్క ఎఫర్ట్, మా టార్గెట్ టీఎస్పీఎస్సీ వాళ్ళ ఎఫర్ట్ నచ్చితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా వెరీ యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ మీకు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వినడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.